ఈ సంక్రాంతి బరిలో మొత్తం 4 సినిమాలు మనకి నిలిచాయి. 4 సినిమాల్లో మనకి ఏది ఫస్ట్ ప్లేస్‌లో ఉంది? అలాగే ఏది లాస్ట్ ప్లేస్‌లో ఉంది? ఎందుకు? దీన్ని 2 రకాలుగా విభజిస్తాను. ఒకటి ఆహ్, ఇప్పుడు ఏందంటే చాలామంది కలెక్షన్ పరంగా, ఇంకోటి ఏందంటే చూసే విధానం పరంగా చెప్తాను నేను. హ్మ్. ఒకటి పర్స్పెక్టివ్, ఇంకోటి ఏందంటే మనీ పరంగా చెప్తాను. ఇప్పుడు బాక్సెస్ పరంగా అయితే టాప్ 1లో వచ్చేసి బాగా నాకు నిలిచే బతుకు ఇప్పటివరకు మీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వాళ్ళు ఇచ్చే రేట్ ప్రకారం మన లోపల ఎంత ఉందో తెలియదు. హ్మ్. అది అంటారు కదా, ఇంటి దొంగని ఈశ్వరుని పట్టలేని అంటారు కదా, మనం కలెక్షన్ గురించి ఏం తెలుసుకోలేము. మనకు వచ్చే రిపోర్ట్ల ప్రకారం చూస్తే టాప్ 3లో టాప్ 4లో వచ్చేసి ఫస్ట్ హనుమాను, సెకండ్ గుంటూరు కారం, థర్డ్ వచ్చేసి నాసామిరంగా, ఫోర్త్ వచ్చి సైంధవ్ ఉంటుంది హ్మ్. కలెక్షన్ పరంగా. కానీ కంటెంట్ పరంగా అయితే ఫస్ట్ హనుమాన్ వస్తుంది, సెకండ్ వచ్చేసి గుంటూరు కారం వస్తుంది, థర్డ్ సైంధవ్ వస్తుంది, ఫోర్త్ వచ్చేసి నా సామిరంగా వస్తుంది. అంటే ఈ 4 సినిమాలు, అంటే 4 సినిమాలు సామిరంగా బాలేదు, సైంధవ్ అది బాలేదని అంటలేను, బాగున్నాయి. హ్మ్. కాకపోతే ఏంటంటే కంపారిజన్ చేసుకుంటూ వస్తుంటుంది. చాలామంది అంటారు గుంటూరు కారం మీకు ఎందుకు నచ్చింది అని అంటారు. నా పర్స్పెక్టివ్లో నేను చూసుకున్నాను ఈ సినిమా. హ్మ్. యాక్చువల్లీ అక్కడ ఏమైతుందంటే ఒక్కొక్క సీన్ పోతున్నా కొద్దీ ఈ సీన్ ఇట్లా కాదు, ఈ సీన్ ఉంటే బాగుంటుందని నేను అలా ఊహించుకొని నేను సినిమా చూసుకున్నాను అలా. కాకపోతే ఏంటంటే సినిమా కొంతమంది నచ్చకపోవచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు, అదేం చెప్తున్నాను. నాకేముందంటే ఇప్పుడు హనుమాన్ సీన్లో మీరు ఫస్ట్ ఒక సినిమా ఒక హాఫ్ అన్ అవర్ వరకు చూసినా కూడా ఏమనిపించదు. చాలామందికి ఏమనిపిస్తుంది అంటే నార్మల్గా వెళ్తుంది అనిపిస్తుంది. వన్స్ హనుమాన్ రిఫరెన్స్ వస్తున్నా కొద్దీ, ఆంజనేయ స్వామి రిఫరెన్స్ వస్తున్నా కొద్దీ బాగా నచ్చుతున్నది. లాస్ట్ 20 మినిట్స్ అయితే ఒక రచ్చల్లాగా వదిలేసిండు. ఆంజనేయ స్వామి వస్తున్నాడంటే ఆగమనం అయితే మన గుండెలో గమనం ఇట్లా గడగడానికి స్టార్ట్ అవుతుంది, అలా ఉంది. అలా ఒకటి క్లిక్ అయింది. ఇప్పుడు గుంటూరు కారం ఉంది. గుంటూరు కారంలో ఏంటంటే అసలు సినిమాలో ఏం లేదంటారు, కరెక్టే. ఇప్పుడు మీరు అనుకున్నట్టు యాక్చువల్లీ అజ్ఞాతవాసి, అల వైకుంఠపురం కంటే ముందు గుంటూరు కారం వస్తే నచ్చేది చాలామందికి. అది రాలేదు, అది ముందు వచ్చింది, ఇది తర్వాత వచ్చింది కాబట్టి అందరూ కొంచెం నచ్చలేదని చెప్తారు. ఇంకోటి ఏంటంటే మీరు ఎవరైనా చూసుకోండి, ఏ ఫ్యాన్స్ కానీ ఫ్యామిలీ కానీ ఒకటే మెచ్చుకుంటారు, 100% ఎఫర్ట్ ఇచ్చింది ఎవరు అంటే మహేష్ బాబు గారు. డ్యాన్స్ కానీ, స్టైల్స్ కానీ, లేకపోతే అతని స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, మొత్తం అంతా డైలాగ్స్ వర్షన్ అంతా మహేష్ బాబు గారు ఇచ్చారు. 100% ఇచ్చారు. అక్కడ ఏంటంటే లోపం ఏంటంటే రైటింగ్ ప్రాబ్లం ఉంది. యాక్చువల్లీ అందులో ఇంకోటి ఏమైంది చేసిందంటే రమ్యకృష్ణ క్యారెక్టరు అసలు ఆమె ఫస్ట్ విలన్ లాగా చూపెట్టి, ఇంకెక్కువ విలన్ లాగా చూపెట్టి వస్తున్నప్పుడల్లా లాస్ట్ గొల్లికిపోయి పొరలు తీసినట్టు పొరలు తీసుకుంటూ వచ్చినప్పుడు కూడా లాస్ట్కి వచ్చే వరకు ఈ సినిమా క్యారెక్టరు ఇప్పుడు ఏంటంటే ఒక రాక్షసి అన్న క్యారెక్టర్ అసలు రాక్షసిగా దేవత అన్నట్టు చూపెడితే ఒక రేంజ్ ఉండేది. ఇంకోటి ఏమవుతుందంటే అందులో కొడుకు కోసం ఏం చేసిందో అనేది స్పాయిలింగ్ అవుతుంది చెప్తే. ఆ కొడుకు కోసం చేసే అంటే ప్రతి ఒక్క తల్లి తన కొడుకు బాగుండాలని తన ప్రాణంలో, ఇప్పుడు ఒక కథ ఉంది, మీకు ఒక కథ చెప్తాను. ఒక తల్లి ఒక బిడ్డకు చాలా ప్రేమిస్తుంది. కానీ ఆ బిడ్డ ఏం చేస్తారంటే ఒక అమ్మాయి మోజులో పడి ఆమె తల్లిని వదిలేసి, ముసలామెని వదిలేసి వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయి ఏమంటే ఒకటే కండిషన్ పెడుతుంది, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే మీ అమ్మ గుండె తీసుకురావాలంటే అతను వెళ్ళి అమ్మాయి గుండె తీసుకొస్తాడు. ఆ అమ్మాయి గుండె తీసుకొని వచ్చి పరిగెత్తుకుంటా నన్ను తీసుకెళ్తే నాకు అమ్మాయి పెళ్లి చేసుకుంటాను అంటాడు. వెళ్తున్నప్పుడు కింద పడిపోతాడు. కింద పడిపోయినప్పుడు ఆ గుండె కూడా కొట్టుకుంటుంది, బాబు దెబ్బ తగిలిందా అని. అది తల్లి అంటే. అలా తల్లి అనేది అట్లాంటి గుండె, అది ఆఖరి చనిపోయినా కూడా ఆమె గుండె కూడా తల్లి కొడుకు కోసం కొట్టుకుంటుంది అని చూపెట్టేది. అదే పాయింట్ ఈ గుంటూరు కాలం లాస్ట్లో ఆమె హీరోయిన్ చనిపోయినప్పుడు ఈ రివీల్ చేసుకుంటే అసలు తన కొడుకు భవిష్యత్తు కోసం, తన కొడుకు బ్రతకాలని తను సాక్రిఫైస్ అని చూపెడితే అసలు ప్రతి ఒక్కడు ఏడ్చుకుంటూ వచ్చేటోడు. అక్కడ అప్పుడు రమ్యకృష్ణ హీరో అయిపోయేది. కానీ అలా చూపెట్టలేదు కాబట్టి కొంచెం మిస్ పాయింట్. నేను అదే ఆ పాయింట్లో ఆలోచించాను, సరే ఈ స్టోరీకి ఆ పాయింట్ ఉంటే బాగుంటుంది, ఆ పర్స్పెక్టివ్ తీసుకుని నా గుంటూరు కారం అయితే నచ్చింది. అలా ఒకటి. సైంధవ ఎందుకు నచ్చిందంటే సైంధవ్ వచ్చేసి ఆల్రెడీ ఏంటంటే విక్రమ్ ఖైదీ టైప్లో తీసుకొచ్చినారు. దాంట్లో ఇక్కడ కూడా మా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఎస్ఎంఏ అన్నారు, స్పైన్ మస్కులర్ అట్రోఫీ అని ఒక సిండ్రోమ్ అని చెప్పి వాళ్ళు చెప్పినారు. అసలు ఎందుకు వచ్చింది, దానికి ఎందుకు ఇంత అమౌంట్ ఖర్చు అవుతుంది, దానివల్ల ఇప్పుడు అది పిల్లలకు సపోజ్ ఇప్పుడు మన ఇండియాలో ఏదైనా స్పైన్ మస్కులర్ సిండ్రోమ్స్ అన్నప్పుడు నరాలు న్యూరో ప్రాబ్లమ్స్ అన్నారు. న్యూరో ప్రాబ్లము ఇప్పుడు నేను ఇంజనీరింగ్ చెప్తున్నా, నాకు తెలిసిన మటుకైతే ఏ న్యూరో ప్రాబ్లం అయినా విటమిన్ బి లోపం వల్లనే వస్తుంది. మీరు B1 కానీ 2 కానీ 5, 7, 9, 12 అయినా సరే B12 వైటమిన్స్ బి లోపం వల్లనే నరాలు అనేది ప్రాబ్లమ్స్ వస్తుంది. ఈ వైటమిన్ బి తల్లి నుంచి వస్తుందా తీసుకోవడం డెఫిషియన్సీ, లేకపోతే జెన్యున్ ప్రాబ్లమా, లేకపోతే పిల్లలు ఇప్పుడు స్నాక్స్ తింటున్నారు, నాకు
మ్యాగీ పెట్టండి, అది కావాలి, జంక్ ఫుడ్స్ కావాలని అంటున్నారు. అలా వస్తుందా? అలా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తే కొంచెం, ఎందుకంటే మీరు అర్జున్ రెడ్డి సినిమా చూసినప్పుడు చాలామంది వేరే సీన్లు కనెక్ట్ అయ్యారు, కానీ నేను ఒక కనెక్ట్ అయినాను ఒక సీన్ దగ్గర. హీరోయిన్కి ఒకది కోసుకపోయినప్పుడు అందులో వేరే వాళ్ళ అర్జున్ రెడ్డి వాళ్ళ విజయ్ దేవరకొండ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళని స్టిచ్చింగ్ వెళ్తుంటే వీడు వెహికల్కి వచ్చి, మీకేమన్నా పిచ్చా, చిన్నపిల్ల ఆమెకు అవసరమా, ఆమెకు సెల్ఫ్ హీలింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, జస్ట్ బ్యాండేజ్ చేయండి, కుట్ట ఎవరు ఏమన్నారు, మీరు ఎవరు చెప్పి నేర్చుకున్నారు, అలా ఒక మెడికల్ టర్మినాలజీ ప్రకారము ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు ఆయన ఫిజియోథెరపిస్ట్ అయితే ఇంకా డాక్టర్ ఎంబీబీఎస్ చేసిన అన్నారు, ఇంకా ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తే సెస్ఎం అనేది ఇంకా బాగుండేది. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే అదో కొంచెం ఒకటి, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు స్టార్టింగ్లో సైంధవ్ స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా ముఖేష్ రిషి వాళ్ళ కొడుకు చెప్తాడు, సైకోని గురించి తెలియదు, అతను చంపిన ఒక చరిత్ర చెప్పుకుంటే మనుషులు ఉండేటోళ్ళు అని చెప్పి అట్లా ఉండేదని ఒక విలనిజం లాగా చూపెట్టినారు. అంత పవర్ఫుల్ క్యారెక్టర్కి విలనిజం ఇంకెంత 10 times ఉండాలి. ఒక సినిమాకు మనం ఒక సినిమా చెప్తున్నప్పుడు మనం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇది ఏంటంటే ఒక ఫేక్ వరల్డ్ క్రియేట్ చేస్తాం. ఏ సినిమా అయినా సరే మీరు పౌరాణికం చెప్పండి, ఒక ఫేక్ వరల్డ్ మనం ఏంటంటే దాన్ని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాలి. అప్పుడు ఏమైందంటే ఒక రూల్స్ ప్రకారం, దాని ప్రోటోకాల్, స్క్రిప్ట్ ప్రోటోకాల్ ప్రకారం ఏంటంటే ఒక సినిమా చూపెట్టినప్పుడు ఇప్పుడు హీరో క్యారెక్టర్ ఉన్నాడు, హీరో క్యారెక్టర్ కంటే 10 రెట్లు విలన్లా ఉంటేనే అప్పుడు చూపెడతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు హనుమాన్ తీసుకోండి, హనుమాన్లో తేజ సజ్జ వచ్చేసి సన్నగా ఉంటాడు, అతను విలన్లు కొట్టలేడు. అతను ఎప్పుడు విలన్ కొడతాడు, ఆంజనేయ స్వామి కొట్టిస్తాడు దగ్గరుండి. మీరు లాస్ట్లో ఒక క్యారెక్టర్ సమృద్ధ కానీ వచ్చి తర్వాత చెప్తాడు, అసలు హనుమంతుడు నీకు అంత పవర్ఫుల్ ఎక్కడిది అంటే, ఇప్పుడు తేజ సజ్జకి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నువ్వు ఎవరు పవర్ఫుల్, నువ్వు కాదు పవర్ఫుల్, నీ ఎంకలు ఎవరు, నీ కొండ లేపింది ఎవరు, నేను అంతమందిని కొట్టింది ఎవరు, నువ్వు కొట్టినప్పుడు నువ్వు ఒక పర్వతంలో కూర్చున్నావు, హనుమంతుడు ఇట్లా తోకను కూర్చొని లంకాధిపతి ముందు కూర్చున్నట్టు చూపెట్టిండు, అది ఎవరు, హనుమంతుడు, నువ్వు కాదని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అప్పుడు అలాంటివి కొంచెం పాయింట్స్ లాగా చూపెడితే సైంధవ్లో ఇంకా బాగుండేది. ఇప్పుడు చాలామంది ఏంటంటే తేజ సజ్జ అంటారు, కానీ అది ఏంటంటే మనకు లాస్ట్లో అది ఎందుకు బాగా హనుమాన్ చాలామంది కనెక్ట్ అయిందంటే, తేజ సజ్జ ఈజ్ నాట్ పవర్ఫుల్, హనుమాన్ ఈజ్ బ్రాట్ ద పవర్ టు ద తేజ సజ్జ అని చూపెట్టారు. అలా కొంచెం సైంధవ్లో కూడా చూపెడితే బాగుంటుంది. అసలు సైంధవ్లో కూడా విలన్లు ఏంటంటే ఇంకా చాలా స్ట్రాంగ్స్ ఉన్నారు. ఇంకోటి లాస్ట్లో ఏమన్నారంటే సైంధవ్లో కార్టెల్ అనే గ్రూప్లో అందరు చనిపోయినారు, దేర్ ఇస్ నో మెంబర్ ఈస్ అలౌడ్ అని ఒక సింగిల్ ఉన్నాయి, అతను కూడా చంపేసినారు లాస్ట్కి అన్నారు. మరి సెకండ్ పార్ట్లో ఎవరు వస్తున్నారు? ఇప్పుడు ఆ హనుమాన్లో మీరు చూస్తున్నారు సైంధవ్లో సెకండ్ పార్ట్లో ఎవరు వస్తున్నారు? ఆండ్రియో. కానీ ఆండ్రియో అనేది ఇప్పుడు ఆల్రెడీ చిన్న క్యారెక్టర్, అంటే 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 పవర్ఫుల్ లాగా చూపెట్టలేదు ఫస్ట్ నుంచి. ఎప్పుడు కూడా నీకు ఎప్పుడు పవర్ వస్తుంది అంటే ఒకరు దెబ్బ తగినప్పుడు నష్టం జరిగేటప్పుడు ఆ పవర్ పవర్ఫుల్ వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ ఏంటంటే అమ్మాయికి అప్పటి వరకు కూడా ఒకరి దగ్గర వెయిట్ చేసి ఉంది, పని చేస్తుంది. అదే ఎవరినైతే బాస్ని చంపేసిందో నెక్స్ట్ ఆవిడ విన్ అవడంలో తప్పలేదు కదా. అదే విన్ అవ్వదు. కానీ ఇప్పుడు మీరు హనుమాన్లో కూడా తీసుకున్నప్పుడు లాస్ట్లో అంటాడు, మనీ పలిగినప్పుడు ఆంజనేయ స్వామి రుద్రం వచ్చినప్పుడు, ఆంజనేయ స్వామి రుద్రం అన్నప్పుడు చెప్తాడు, ఆంజనేయ ఇప్పుడు నీ ఆగమనం మెయిన్ ఇంపార్టెంట్, ఇప్పుడు మొత్తం అంధకారం నుంచి వస్తున్నారు, అలా చూపెట్టిండ్రు, అంధకారం చూపెట్టిన అట్లా. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇప్పుడు ఫోన్ చేసినప్పుడు కింద రెండింటికి ప్లాస్టిక్ బాంబ్స్ పెట్టిరు, వాళ్ళు ఎక్స్పోజర్ అని పెట్టినారు. అదేంటంటే వీళ్ళిద్దరు చనిపోయినట్టు చూపెట్టారు. అది కాకుండా ఒక టీము రెడీ, వీఆర్ కమింగ్ అని చెప్పేసి ఒక 4-5 టీంలు ఒక రెడీ అయినట్టు, ఒక పవర్ఫుల్ క్యారెక్టర్స్ లాగా, ఒక ఎస్టాబ్లిష్ లాగా మొత్తం వాళ్ళ క్యారెక్టర్ అవసరం లేదు, సిలోవెట్ లాగా వాళ్ళకి కనబడినట్టు సిలోవెట్లో కూడా చూపెట్టినా కూడా ఒక రేంజ్ వెళ్ళేది. అచ్చా దేర్ ఈజ్ అ వార్ అంటే ఇది జస్ట్ ఏ బిగినింగ్, దేర్ ఈజ్ సంథింగ్ ఈజ్ దేర్ అన్నట్టు ఒక సెకండ్ పార్ట్ లాగా. అట్లా కొంచెం సైంధవ్ ఫ్లాప్ అయింది. గుంటుకరణ అంటే తల్లి క్యారెక్టర్ మెయిన్ ఇంపార్టెంట్ అంటే, తల్లి లాస్ట్లో చెప్తున్నాను కదా, ఒక తల్లి చనిపోయినా కూడా తన గుండె కొట్టుకుంటుందని చూపెట్టినట్టు, అందులో లాస్ట్లో కూడా హీరో బతకాలని, అంటే హీరో చనిపోవద్దు అని, హీరో బ్రతికి ఉండాలని చెప్పేసి చూపెట్టుకుంది. కాబట్టి అలా లాస్ట్లో ఆమె క్యారెక్టర్ ఆఖరికి తన కోసము అదే తన కొడుకు కోసం తన ప్రాణాలు కూడా వదిలేస్తున్నట్టు ఇంకా పవర్ఫుల్ చూపెడితే ప్రతి ఒక్కరు ఏడ్చుకుంటూ వచ్చాడు. నేను ఆ పర్స్పెక్టివ్తో చూసుకున్నాను సినిమా. కాబట్టి నాకు ఉంటారు నా సమీరంగంలో ఏంటంటే దీంట్లో ఏంటంటే కల్చరల్ చూపెట్టుకోవాల్సింది, మన రీజనల్ ఫీలింగ్ చూపెట్టుకోవాల్సింది. అంటే ఇప్పుడు మన ఆంధ్రలో ఇప్పుడు మనం తీసుకున్నప్పుడు సపరేట్గా ఎలా ఉంటుంది, కల్చరల్స్ ఎలా ఉంటుంది. ఇప్పుడు బంగారాలో చూపెట్టినప్పుడు కోనసీమ అందాలో అని చూపెట్టుకుంటూ వచ్చారు అది. కానీ ఇప్పుడు ఏమైందంటే దీంట్లో చూపెట్టుకున్నప్పుడు
ప్రబల్ అని చెప్పిండు. ప్రబల గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది. ప్రబలం వల్ల వీళ్ళిద్దరి మధ్యలో ఎందుకు 2 వర్గాల మీద కొనుక్కున్నాం. ఇప్పుడు ఆల్రెడీ మీరు మలయాళంకలు తీసుకొచ్చినప్పుడు ఆ సోల్ తీసుకున్నారు అంతే, మళ్ళీ మీకు నచ్చినట్టే మార్చుకున్నారు. కానీ ఇంకా దాంట్లో మన నేటివిటీ ప్రబలం అంటే ఏంది, వాళ్ళిద్దరి మధ్యలో 2 ఊర్ల మధ్యలో గొడవలు ఎందుకు వస్తాయి, ప్రబలలో ప్రతిసారి గొడవ అవుతుంటుంది. వాళ్ళ ఊరు మేము గొప్ప అని గొడవ అవుతుంది. అలాంటిది కొంచెం ఏమైనా చూపెట్టుకుంటా మళ్ళీ రాస్తారు లవ్ పల్లె హీరో అనేది లవ్ ఎఫెక్షన్ అసలు సోల్ మెయిన్ అది ఇంకో కొంచెం ఎక్కువ చూపెట్టుకుంటే టాప్ 1 అనుమానం, గుంటూరు కారం, 3 వచ్చేసి నా సామిరంగా, 4th వచ్చేసి సైంధవ. ఎందుకంటే కలెక్షన్ పరంగా నాకు కంటెంట్ పరంగా ఏంటంటే ఈ 3rd వచ్చి సైంధవ, 4th వచ్చేసి నా సామిరంగా. ఎందుకంటే ఇందులో కొరియోగ్రఫీ బాగుంది. ఆ కొంచెం పాయింట్స్ చూపెడితే సైంధవన్ బీట్ చేసేది. సైంధవన్ కాదు అసలు గుంటూరు కారం కూడా బీట్ చేసి సెకండ్కి వచ్చేది. అవన్నీ చూపెట్టుకుంటారు. ఇప్పుడు ఎందుకంటే కాంతారాలో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వాళ్ళ కల్చర్ ఇప్పుడు కన్నడ అనేది వేరేది కాదు, మన ఇండియాలో. నా ఇండియాలో కన్నడ కర్ణాటక అనేది నాదే, కర్ణాటక నాదే, తమిళనాడు నాదే. ఎందుకంటే నేను ఇండియన్ని, అవన్నీ నావే. ఇప్పుడు నా కన్నడలో ఏం జరుగుతుందో నాకు చెప్పినప్పుడు నా మాతృభాష అదేంటి చిన్నమ్మ పిన్నిలా అని ఆ పిన్ని గురించి నాకు చెప్పినప్పుడు మన తల్లి గురించి ఇంకా చెప్పాల్సింది కదా. అది నేను అది ఒక్కటి చెప్తే ఇంకా సూపర్ హైలైట్ అయ్యేది. అది టాప్ 2కి వచ్చేదని నేను అంటున్నాను. నా సామిరంగా అది కొంచెం మన కల్చరల్ గురించి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తే అసలు కోడి పందాలు ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా ఏంటంటే ఒక సీన్ ఉంటుంది. కోడి కత్తి కట్ చేసినప్పుడు పదును బాగుందిరా కోడి కత్తి అని చెప్పింది, కానీ ఆ కోడి పందాలు చూపలేదు. సరే ఓకే, యానిమల్స్ గురించి చెప్పలేము, పేట గురించి భయపడడం కూడా విఎఫ్ఎక్స్ వేసుకుంటాం కదా, CGI. ఇప్పుడు ఆల్రెడీ ఎట్లయినా ఇప్పుడు ఆంధ్రలో నడుస్తున్నాయి, ఇప్పుడు కోడి పందాలు స్టార్ట్ అయినాయి. అది ఎట్లయినా ఇప్పుడు CGIలు వేసుకుంటున్నాం కాబట్టి అది కొంచెం చూపెడుతుంది ఇంకా బాగుండేది. గంగిరెద్దులో అన్ని కొంచెం ఆటలు గంగిరెద్దులు వస్తున్నాయి, మళ్ళీ వీళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళు చూపెడితే ఇంకా బాగుండేది. కొంచెం దానివల్ల బాగాలేదు, మిగతా బాగుంది. విజయ్ బిన్నయ్య గారు అయితే కొరియోగ్రఫీ చాలా బాగా నచ్చింది. నేను శేఖర్ మాస్టర్ ఏమో స్టెప్స్ వేస్తుంటారు, ఈయనైతే కొరియోగ్రఫింగ్ బాగా నచ్చింది. దానివల్ల సినిమా బాగుంది అంతే.